వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ సహకారంతోనే ఎంఐఎం హైదరాబాద్లో వక్ఫ్ బిల్లు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణ. అకాల వర్షాలతో రైతులు అల్లాడుతుంటే సీఎం విదేశీ పర్యటనలేంటని ప్రశ్న. కరీంనగర్లో రెవెన్యూ అధికారి ఇంటి ముందు గౌరవెల్లి రిజర్వాయర్ నిర్వాసితులు ఆందోళన. భూమి ఇప్పిస్తానని 70 లక్షలు తీసుకుని మోసం చేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వ్యవసాయ రంగానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మల్లపూర్ మండలం ఇబ్రహీంపట్నం మండలంలోని వివిధ గ్రామాలలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు. సింగరేణి పరిరక్షణ ఏఐటీయూసీతోనే సాధ్యం. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం. కాంగ్రెస్ సహకారంతోనే ఎంఐఎం హైదరాబాద్లో వక్ఫ్ బిల్లు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అకాల వర్షాలతో రైతులు అల్లాడుతుంటే సీఎం విదేశీ పర్యటనలేంటని ప్రశ్నించారు. అకాల వర్షాలు, వడగండ్ల వానతో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిని రైతులంతా అల్లాడుతుంటే వాళ్లను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన పేరుతో విదేశాలకు వెళ్లడం ఏంటని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. రైతులను ఆదుకోవాలని కనీస మంత్రులకైనా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, చింతల రామచంద్రారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ మజ్లిస్ పార్టీల తీరుపై మండిపడ్డారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిన్న దారుస్సలాంలో జరిగిన బహిరంగ సభ ముమ్మాటికి కాంగ్రెస్ స్పాన్సర్డ్ కార్యక్రమమేనని ఆరోపించారు. వక్ఫ్ ఆస్తులను దోచుకున్న బడా చోళ్లంతా కలిసి నిన్నటి మీటింగ్లో పాల్గొని బీజేపీపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. మజ్లిస్ నేతలు విష సర్పాల కంటే డేంజర్ అని వ్యాఖ్యానించారు. ముస్లిం ఓట్లను దండుకొని ముస్లింలను ఆదుకోకుండా వక్ఫ్ ఆస్తులను దోచుకో తింటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి స్థలంలో దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ చేసినటువంటి మీటింగ్, దారుల్ స్థలంలో జరిగిన మీటింగ్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పాన్సర్ చేసిన మీటింగ్. అది నేను మళ్ళీ చెప్తున్నా, కర్త కర్మ క్రియ అంతా కూడా రేవంత్ రెడ్డి గారు అన్ని రకాలుగా సహాయం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ ద్వారా వాళ్ళు సాధించింది ఇలా పేద ముస్లింల పుట్టగొట్టిన బడా చోర్లంతా కలిసి పెట్టిన మీటింగ్. అది మస్జిద్ కు మీటింగ్ పెట్టే హక్కు లేదు, అధికారం లేదు. ఇలా విష సర్పము తన పిల్లలను తానే తింటదట. అంతకంటే డేంజర్ మస్జిద్. కరీంనగర్లో రెవెన్యూ అధికారి ఇంటి ముందు గౌరవెల్లి రిజర్వాయర్ నిర్వాసితులు ఆందోళన చేశారు. భూమి ఇప్పిస్తానని 70 లక్షలు తీసుకుని మోసం చేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భూమి ఇప్పిస్తానని 70 లక్షలు తీసుకుని మోసం చేసిందని కరీంనగర్లో జగిత్యాల డిప్యూటీ తహసీల్దార్ ఇంటి ముందు గౌరవెల్లి రిజర్వాయర్ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. అల్కాపూడి కాలనీలో డిప్యూటీ తహసీల్దార్ కొయ్యడ లాస్య ఇంటి ముందు ఫ్లెక్సీలు, బ్యానర్లు పట్టుకుని బైఠాయించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి రిజర్వాయర్లో నిర్వాసితులమైన తమకు హుస్నాబాద్ మండలం జనగామ శివార్లోని 9 ఎకరాల 16 గుంటల భూమి ఉందని, అది ఇప్పిస్తానని ఆర్ఐగా పనిచేసిన కొయ్యడ లాస్య, ఆమె భర్త రమేష్ 70 లక్షలు తీసుకున్నారని బాధితులు శ్రీనివాస్, చిరంజీవి తెలిపారు. భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా డబ్బులు అడిగితే తమరిని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి వద్ద పనిచేస్తానని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం లాస్య జగిత్యాల జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నారని, ఆమెపై చర్యలు తీసుకుని తమకు రావాల్సిన డబ్బులు వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు. బాధితుల ఆందోళనతో పోలీసులు అక్కడికి చేరుకొని బాధితులను సమాధానించారు. డిప్యూటీ తహసీల్దార్ కుటుంబ సభ్యులు మాట్లాడేందుకు నిరాకరించారు. న్యాయం జరిగే వరకు పోరాడతామని బాధితులు స్పష్టం చేశారు. పోలీసుల జోక్యంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితులం ఆ ముంపులో మా వ్యవసాయ భూమి పోవడం వల్ల డబ్బులు వ్యవసాయానికి కాళ రమేష్ అండ్ కోయడ లాస్య గారికి డబ్బులు ఇవ్వడం జరిగింది. ల్యాండ్ పట్టా చేస్తామని చేయకపోవడం వల్ల మేము డబ్బులు ఇవ్వాలని అడగడంతో డబ్బులు ఇస్తామని టైం పెట్టి టైంకు ఇప్పుడు 6-7 సంవత్సరాలు గడుస్తున్నా కానీ డబ్బులు ఇవ్వట్లేదు. మేము న్యాయ పోరాటానికి ఇక్కడికి వస్తే మా వినే పోలీసులకు కాంప్లిమెంట్ చేసి మమ్మల్ని ఇంటికాడ దౌర్జన్యం చేస్తుండని కాంప్లిమెంట్ ఇచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చారు, లీగల్గా విశేష అవుతాయని వెళ్ళిపోమంటున్నారు. ఇంతవరకు కూడా లాస్య రమేష్ ఇదివరకు కూడా బయటికి రావట్లేదు. ఇప్పుడు మేము 2 గంటల నుండి చేస్తున్నాం. ఇక్కడ ఎండలో డబ్బులు ఇవ్వమని అడిగితే ఇవ్వట్లేదు, బయటికి రావట్లేదు, రెస్పాన్స్ లేదు. ఎప్పుడున్నా కానీ ఇవ్వాలి, ఇస్తా, రేపిస్తా అని చెప్పడమే, కాలయాపన చేయడమే, అంతేగాని డబ్బులు ఇవ్వట్లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వ్యవసాయ రంగానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయని, సమాజంలో రైతులకు గౌరవం పెరిగిందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఎలిగేడు మండలంలోని ధూళికట్ట, ముప్పిడితోట, రాములపల్లి, రాకెల్దేవపల్లి, ఎలిగేడు గ్రామాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్లు వేణుగోపాలరావు, విజయభాస్కర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రారంభించారు. ధాన్యం ఎలాంటి కట్టింగ్లు లేకుండా కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని తెలిపారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్ వంటి సంక్షేమ పథకాల వల్ల రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరిమణులు కోటీశ్వర్లను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, మహిళా మనులు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం, ఇబ్రహీంపట్నం మండలంలోని మీ దగ్గర గ్రామాలలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. మల్లాపూర్ మండలం, ఇబ్రహీంపట్నం మండలంలోని వివిధ గ్రామాల్లో 89 చెక్కులు, 31,41,500 విలువ గల చెక్కులను కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జువ్వాడి నరసింహరావు మాట్లాడుతూ మల్లాపూర్ మండలం, ఇబ్రహీంపట్నం మండలంలోని వివిధ గ్రామాల్లో 89 చెక్కుల విలువ గల 31,41,500 విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేదలకు అన్ని విధాల లబ్ధి చేకూర్చిందని, ఆరోగ్య విషయంలో అనారోగ్యంతో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స వారికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కింద చేయూతనిస్తుందని, గత ప్రభుత్వం కంటే అత్యధిక నిధులు కేటాయించిందని, అలాగే నిరుద్యోగుల కోసం కొత్తగా సబ్సిడీతో రుణ సౌకర్యం కల్పిస్తుందని, దీనిని యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సింగరేణి పరిరక్షణ ఏఐటీయూసీతోనే సాధ్యమని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. తెలంగాణలో సింగరేణి సంస్థ మనుగడ సాధించాలంటే గుర్తింపు సంఘం ఏఐటీయూసీతోనే సాధ్యమవుతుందని యూనియన్ గౌరవ అధ్యక్షులు సిపిఐ శాసనసభ పక్ష నేత కూనంనేని సాంబశివరావు అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో సింగరేణిలో పనిచేయిస్తున్న యువ కార్మిక సమ్మేళనంలో భాగంగా ఏఐటీయూసీ కార్యకర్తలు గోదావరి కనిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కూనంనేని పాల్గొని మాట్లాడారు. సింగరేణి సంస్థ పురోభివృద్ధి సాధిస్తుందని, అదే సందర్భంలో ప్రైవేటీకరణ పెరిగిపోయిందని అన్నారు. సంస్థ మనుగడ సాధించాలంటే యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగాలని కోరారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో బొగ్గు వెలికి తీయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ ఉంటేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దాన్ని ఓవర్ బర్డెన్ అనేవాళ్ళు, దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అది కూడా ఇవ్వడం అయిపోయింది. ఇప్పుడు కోల్ కూడా ప్రైవేట్ వాళ్ళు, అంటే పర్మనెంట్ కార్మికులు కాకుండా ప్రైవేట్ వాళ్ళతోనే కోల్ కూడా తీపిస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి అటానమస్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఉత్సవ్ 2025 పేరుతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జేఎన్టీయూసీఎల్ డెవలప్మెంట్ రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామాక్షి ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతిష్మతి అటానమస్ కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నికల్, నాన్ టెక్నికల్ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటికి అనుగుణంగా పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు పరిశోధన రంగంలో రాణించాలని సూచించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కంపెనీలు స్థాపించి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి విద్యార్థులు ఎదగాలని కోరారు. తమ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా కళాశాలను నడుపుతున్నట్లు జ్యోతిష్మతి అటానమస్ కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు అన్నారు. అందుకోసం కళాశాలలో విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ముఖ్య అతిథులను షాల్వా మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నేను కళాశాల ప్రారంభించినాడు చాలామంది ఈ ఎడ్యుకేషన్ వృత్తి అంటే ఇంతకు ముందు నడిపిన వృత్తి కాదు అని చెప్పి నన్ను ఎగతాళి చేశారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ కాలేజీని తెలంగాణలో ఒక దశగా మార్చాను. విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతితో పోటీ పడేవాడిని. విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి అండ్ జిట్స్ టాప్ 10 6-5 ఇద్దరం ఆ విధంగా వచ్చాము. కానీ 2008 ఆన్వర్డ్స్ ఎప్పుడు ఊరళీ రాసి నుంచి అంటే చదవద్దని అంటేను ఎక్కడ వాళ్ళు అక్కడే స్టక్ అయిపోయారు. వేరే దగ్గర నుంచి రావడం జరగలేదు. మీరు
అత్యంత తెలివిగల విద్యార్థులు ఉన్నారు. మన కరీంనగర్ గడ్డ మీద గారు, ప్రధానమంత్రి గారు, కవులు, రచయితలు ఎంతో మంది వచ్చినారు. మన కళాశాల నుంచి కూడా ఎంతో మంది విద్యార్థులు పైకి రావడం జరిగింది. సగర్వంగా ఎత్తుకునే విద్యార్థులు ఇద్దరు పైకి రాని చెప్తున్నాను. అక్షిత తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్కు ఇన్విటేషన్ ఇస్తున్నారు. కోరుట్లలో శ్రీ వెంకటేశ్వర దేవాలయం నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గల అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నూతన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకారం శనివారం రాత్రి ఆలయ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు ఇచ్చేసి నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన అధ్యక్షులుగా ఎతిరాజం నర్సయ్య, కార్యవర్గ సభ్యులుగా నేతి శ్రీనివాస్, కట్కం దివాకర్, కోట గంగాధర్, గొడికే రాములు, చిలివేరి విజయకుమార్, చిట్యాల పద్మాలు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జువ్వాడి నరసింహరావు మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి నరసింహరావు, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమండ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి మనం మనిషి కావచ్చని మరీ చేసేది. నేను అందరితో చాలా మందితో ఫ్రెండ్లీగా ఉంటాను, కానీ ఎవరైనా తప్పు చేస్తే మాత్రం నేను ఎప్పుడు కూడా ఒప్పుకోను. నేను దాన్ని ఎవ్వరి పడతా. ఇక్కడ చాలా మంది తెలుసు, నేను ఎవరితోటి కూడా ఎవరి జోలి పోను. ఆఫీసర్లతో కూడా మేము అందరం అట్లా పని చేయించుకుంటాం. ఎవరు తప్పు చేసినా కూడా మళ్ళీ తప్పకుండా నేను ఎవరికి వదిలాన్ని కూడా తెలియజేస్తాను. ఎవరు ఎంత పెద్ద మనిషి అయినా మనం కష్టపడదాం, పని చేసుకుందాం. నేను ఎంత ఫ్రెండ్లీగా ఉంటానో అంత సీరియస్గా ఉంటాను తప్పులు చేస్తే కూడా అని మీ అందరికీ తెలియజేస్తూ ఒకటి తెలియజేసి చెప్తా ఉన్నాను. మనందరం కష్టపడదాం. స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా మీరు అందరం మనం తెలియజేయాలి. అధికారంలో ఉన్నాం, అభివృద్ధిలో మనం ముందుంటామని తెలియజేస్తూ మీకు మళ్ళీ చెప్తా ఉన్నా, మన 33 వార్డులో మనము అందరం కష్టపడి మీ ప్రతి వ్యక్తి ఎవరైతే పోటీ చేద్దామనుకుంటున్నారో వాళ్ళందరూ నేను గెలవాలన్న ఆలోచన కొద్ది పనిచేస్తేనే మనం గెలుస్తాం. ఏదో మనం ఉన్నామో పార్టీ ఏం చేయలేదు. పార్టీ ఏం చేస్తుంది? మీకు అభివృద్ధి పథకాలు ఇచ్చినాయి, సంక్షేమ పథకాలు ఇచ్చినాయి, మీరు ప్రజలకు సేవ చేసే విధంగా మీరు పని చేసుకోండి. మా సింబల్ ఉంటుంది, మా నాయకులు ఉంటారు, పనిచేస్తారు అని చెప్తారు. రైతుల వ్యవసాయ బావుల వద్ద కరెంట్ మోటార్లు, కేబుల్స్ ఎత్తుకెళ్లే ఇద్దరిని పెద్దపల్లి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 10,67,000 రూపాయల విలువ చేసే సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. గత 2 మాసాలుగా పెద్దపల్లి జిల్లాలో రైతులకు, పోలీసులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తూ కరెంట్ మోటార్లు ఎత్తుకెళ్లే ఇద్దరిని పొత్కపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ గజ్జి కృష్ణ సమక్షంలో అరెస్ట్ అయిన ఓదిల మండల కేంద్రానికి చెందిన సిరిగిరి ప్రసాద్, అంగిడి సాయి కుమార్ను చూపించి స్వాధీనం చేసుకున్న 39 కరెంట్ మోటార్లు, 750 మీటర్ల కేబుల్ను ప్రదర్శించి వివరాలు వెల్లడించారు. ఇద్దరు గత 2 మాసాలుగా పెద్దపల్లి జిల్లాలో వ్యవసాయ బావుల వద్ద సాగునీటి కోసం కెనాల్ వద్ద రైతులు ఏర్పాటు చేసుకున్న కరెంట్ మోటార్లను ఎత్తుకెళ్లారు. చోరీ చేసిన మోటార్లను అమ్మేందుకు జమికుంట వైపు ట్రాలీ ఆటోలో తరలిస్తుండగా వాహనాల తనిఖీలో పట్టుబడ్డారని తెలిపారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా కరెంట్ మోటార్ల చోరీ బయటపడిందని చెప్పారు. ఇద్దరిపై పెద్దపల్లి జిల్లాలో 13 కేసులు నమోదైనట్లు ప్రకటించారు. ఇద్దరు యువకులు జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం చోరీలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈరోజు ముత్కపల్లి ఎస్ఐ గారు అతని సిబ్బందితో సహా వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో జిల్లాలో పలు మండలాల్లో వ్యవసాయ మోటార్స్, సర్వీస్ వైరు దొంగతనం చేసి గత 2 నెలల నుంచి దొంగతనం చేసి తీసుకెళ్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు నేరస్తులు సిరిగిరి ప్రసాద్, అంగిడి సాయి కుమార్. వీళ్ళిద్దరిది వదిల విలేజ్. వీళ్ళిద్దరు కూడా ఆటో ట్రాలీలో టువర్డ్స్ జమ్మికుంట వైపు ఈ కరెంట్ మోటార్స్, సర్వీస్ వైరు వెహికల్ వేసి తీసుకెళ్తున్న వెహికల్ చెకింగ్లో దొరికినప్పుడు వాళ్ళను విచారించగా వాళ్ళు నేరాలు చేస్తున్నట్టుగా, గత 2 నెలల నుండి వీళ్ళు నేరాలు చేస్తున్నట్టుగా ఒప్పుకోవడం జరిగింది. హృదయ సంబంధిత సమస్యలకు త్వరితగతిన నిర్ధారించి తగిన చికిత్సలు అందించే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పెద్దపల్లి జిల్లా రామగుండంలో సింగరేణి హాస్పిటల్లో క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేశారు.
ఆధునిక క్యాత్ ల్యాబ్ పనులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, సింగరేణి ఆర్జీఐ జీఎం లలిత్ కుమార్ పరిశీలించారు. సింగరేణి హాస్పిటల్ వైద్య సేవలలో మైలురాయిగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పటి వరకు హార్ట్ సంబంధిత అత్యవసర పరీక్షలు, శస్త్రచికిత్సల కోసం రోగులు ఇతర పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఇక్కడే అందుబాటులోకి వచ్చిన ఈ క్యాత్ ల్యాబ్తో గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగం కలుగుతుందన్నారు. 10వ తరగతి పరీక్షలో పాస్ అయ్యేందుకు విద్యార్థులు నానా తంటాలు పడుతుంటారు. కొందరు శ్రద్ధగా చదివి ఉత్తీర్ణులు అవుతారు. మరికొందరు ఏమీ చదవకుండానే సినిమా స్టోరీలు, ప్రేమ కథలు, తోచిందేదో రాసి ఆన్సర్ షీట్లను నింపుతున్నారు. 10వ తరగతి పరీక్షల్లో పాస్ అయ్యేందుకు విద్యార్థులు నానా తంటాలు పడుతుంటారు. కొందరు శ్రద్ధగా చదివి ఉత్తీర్ణులు అవుతారు. మరికొందరు ఏమీ చదవకుండానే పరీక్ష హాల్కు వెళ్ళి సినిమా స్టోరీలు, ప్రేమ కథలు, తోచిందేదో రాసి ఆన్సర్ షీట్లను నింపేస్తారు. బరువు చూసైనా పాస్ మార్కులు వేస్తారేమోనని, ఇక మరికొందరైతే తమది ఖాళీ బుర్ర, ఎలాగైనా ఈ గండం నుంచి బయటపడేయాలని, మీకు ఎప్పుడూ రుణపడి ఉంటానని పరీక్ష పేపర్లు దిద్దేవారిని వేడుకుంటారు. ఇంకొందరైతే ఆన్సర్ షీట్లలో డబ్బులు పెట్టి తమను పాస్ చేయాలని బతిమలాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఓ విద్యార్థి మాత్రం తన ప్రేమ భవితవ్యం మీ చేతిలోనే ఉంది, పరీక్షలో పాస్ చేసి నా లవ్ను గెలిపించండి అంటూ పరీక్ష పేపర్లో రాసి బతిమలాడుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లా చిక్కోడిలో జరిగింది. కర్ణాటకలో ఇటీవల సెకండరీ స్కూల్ లివింగ్ సర్టిఫికేట్, అదేనండి 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఉపాధ్యాయులు పేపర్లు దిద్దుతున్నారు. ఈ క్రమంలో ఓ ఆన్సర్ షీట్ దిద్దుతుండగా 500 రూపాయల నోటు కనిపించింది. అందులో దయచేసి నన్ను పాస్ చేయండి, నా ప్రేమ ఇప్పుడు మీ చేతుల్లో ఉంది, నేను పరీక్షలో పాస్ అయితేనే ప్రేమలో కూడా పాస్ అవుతాను, మీరు నన్ను పాస్ చేస్తే డబ్బులు ఇస్తాను, నన్ను పాస్ చేయకపోతే మా అమ్మ నాన్న నన్ను కాలేజీకి పంపించారని విద్యార్థి అని రాసుకొచ్చాడు. అది చూసిన టీచర్ ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు, పిల్లాడికి ఎంత కష్టం వచ్చింది, పాస్ చేసేయండి సార్, పాస్ చేసేయండి, ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ విద్యార్థితో పాటు చాలామంది కూడా ఆన్సర్ షీట్లో డబ్బులు పెట్టి పాస్ చేయమంటూ బతిమలాడడం గమనార్హం. తెలంగాణ ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. త్వరలోనే 3038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. వీటిలో 2000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక ఉద్యోగాలు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్, 114 డిప్యూటీ సూపరింటెండెంట్, 25 డిపో మేనేజర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, 18 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పోస్టులు, 23 అసిస్టెంట్ ఇంజనీర్, 11 సెక్షన్ ఆఫీసర్, 6 అకౌంట్ ఆఫీసర్స్, 7 మెడికల్ ఆఫీసర్స్ జనరల్, 7 మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ పోస్టులు ఉంటాయని చెప్పారు. వేసవి సెలవులు ప్రారంభం కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు అందులోనూ ఇవాళ ఆదివారం కావడంతో స్వామివారి దర్శనానికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఉదయం నుంచే క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ప్రత్యేక పూజలు చేయించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో ఉచిత దర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంటకు పైగా సమయం పడుతుంది. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలయ సిబ్బంది చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబుకు బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం ప్రజాసేవకు అంకితమైన వారి జీవితం ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖశాంతులతో వర్ధిల్లాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు దేవుడు వారికి మరింత శక్తినివ్వాలని కోరుకున్నానని పేర్కొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చంద్రబాబుకు బర్త్డే విషెస్ తెలియజేశారు. చంద్రబాబు వల్లే తెలంగాణలో ఐటీ అభివృద్ధి చెందిందని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కేటీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ మాజీ మంత్రి గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ భవన్లో చేరికల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపారు. హైదరాబాద్కు ఐటీ కంపెనీలు తీసుకురావడంలో చంద్రబాబు నాయుడుకు కృషి ఉందని వివరించారు. అలాంటి నాయకులు భవిష్యత్తులో మరింత మంది రావాలని కూడా వెల్లడించారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన హామీలను వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు మంచి పనులు చేశారని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలు అధికారంలోకి వచ్చి ఒక గ్యారంటీ అమలు చేయకుండానే ప్రజలను మోసం చేస్తూ ముందుకు వెళ్తుందని నిప్పులు జరిగారు కేటీఆర్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి జన్మదినం, వారికి కూడా నా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు. వారు కూడా చేసింది, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని పనులు జరిగినాయి హైదరాబాద్లో. ఇక్కడ కొన్ని ఐటీ కంపెనీలు తేవడంలో కానీ ఇంకోటి కానీ వారికి కూడా మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే, సంస్కారవంతమైన ప్రభుత్వం అంటే అట్లా ప్రవర్తిస్తుంది.
మనం 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో, కానీ ఎన్నడూ నీ ఆనవాళ్ళు దుర్చేస్తా, నేను ఇది చేస్తా, చెరిపేస్తా అనలే. ఆనవాళ్ళు దుర్పేసుడు అంటే అది ఎప్పటి అనాగరిక రాజుల కాలం నాటి కథ. ఒక రాజు ఇంకో రాజ్యం మీద దండయాత్ర చేసి దాన్ని గెలుచుకుంటే ఆ రాజ్యం యొక్క ఆనవాళ్ళను దుడిచే ప్రయత్నం అప్పట్లో చేద్దురు. కానీ దండయాత్రలు చేసిన రాజులు కూడా కాకతీయుల ఆనవాళ్ళు వచ్చి వీళ్ళు ఆసఫ్ జాహీలు, కుతుబ్ షాహీలు వాళ్ళు దుడిపేయలే. ఇంకా చెరువులు తవ్విరు, చెరువులు తవ్వుతుంది, పూడ్చేస్తావు పోయి మళ్ళీ పూడ్చాం కదా. మంచి పనులు చేస్తే దాన్ని చెడగొట్టద్దు. కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న కిరాతకపు పని ఏంది అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, వాళ్ళు మంచి పనులు చేయరు, చేసిన మంచి పనులు ఆపుతారు. ఇది వీళ్ళ తెలివి. మీరు ఆలోచించండి ఒక్కసారి. మనం ఎవ్వరం కూడా హైదరాబాద్ నగర అభివృద్ధికో, తెలంగాణ అభివృద్ధికో, తెలంగాణలో పేదలకు మంచి జరుగుతుంటేనో అందరం కూడా సహకరిస్తాం, అందరం కూడా సపోర్ట్లు కొడతాం, అవసరమైతే ముంగటి వరుసలు నిలబడి మంచి పని చేస్తున్నారని చెప్తాం. కానీ ఏం జరుగుతుంది వాళ్ళ 16 నెలల్లో? వీళ్ళే కదా చెప్పింది 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు. 500 రోజులైంది, 500 రోజులైంది, 100 రోజులు కాదు 500 అయింది. మరి 500 రోజుల తర్వాత ఒక్కటంటే ఒక్క హామీ అమలైందా? ఏదన్నా ఒక్కటి పూర్తిగా చేసినరా? ఒకటే అది కూడా సగం చేసిర్రు. ఏది? ఫ్రీ బస్సు. ఇక ఆ బస్సు అందం నేను చెప్పరాదు, ఇక మళ్ళీ అంటే మళ్ళీ నా మీద ఒక కేసు పెడతారు. కాదు పెట్టరు కానీ అలా మనమే చూస్తున్నాం. ఇదివరకు ఎన్నడూ చూడని విచిత్రాలు చూస్తున్నాం. మా ఆడబిడ్డలు ఒకరినొకరు సీట్ల కోసం తన్నుకునే పరిస్థితి. రాజకీయాల సీట్ల కోసం తన్నుకుంటే గమ్మత్, కానీ బస్సుల సీట్ల కోసం తన్నుకునే పరిస్థితి కూడా వచ్చింది. ఆ పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల. అట్లాగే మీరు ఆలోచించండి, ఎన్ని కథలు చెప్పిండ్రు. 2500 ఇస్తా, ఇంట్లో అత్తుంటే అత్తకు 4000, కోడలుంటే కోడలకు 2500. నేను మొన్న మధ్యన సూర్యాపేట పోతే ఆడ మా జగదీష్ రెడ్డి గారు ఒక ఇంట్లో మా కార్యకర్త ఇంట్లో భోజనం చేస్తాపా అని తీసుకుపోతే ఆడ భోజనం చేసినాక కూర్చొని మాట్లాడుతున్నాం. మా అమ్మగారు అని పరిచయం చేసిండ్రు. ఎట్లున్నారమ్మా అంటే బాగానే ఉన్న బిడ్డ అన్నది. అన్నాక మరి కొడుకు పెళ్లి చేసినావు మొన్ననే, యువకుడు తమ్ముడు, ఎట్లుందమ్మా మరి కోడల పిల్ల ఎట్లుంది అన్న. ఏం కోడల పిల్ల బిడ్డ, వస్తే ఒక తులం బంగారం తెస్తుంది అనుకున్నా, నెలకు 2500 వస్తుంది అనుకున్నా, ఏది రాకపోయా అన్నది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ సహకారంతోనే ఎంఐఎం హైదరాబాద్లో వక్ఫ్ బిల్లు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణ. అకాల వర్షాలతో రైతులు అల్లాడుతుంటే సీఎం విదేశీ పర్యటనలేంటని ప్రశ్న. కరీంనగర్లో రెవెన్యూ అధికారి ఇంటి ముందు గౌరవెల్లి రిజర్వాయర్ నిర్వాసితులు ఆందోళన. భూమి ఇప్పిస్తానని 70 లక్షలు తీసుకుని మోసం చేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వ్యవసాయ రంగానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మల్లపూర్ మండలం ఇబ్రహీంపట్నం మండలంలోని వివిధ గ్రామాలలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు. సింగరేణి పరిరక్షణ ఏఐటీయూసీతోనే సాధ్యం. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.